పి మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా వీరన్న గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులు అందరూ అతి తక్కువ సమయంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 9 నెలల కాలంలో అధికారాన్ని తీసుకొచ్చిన నాయకులు. వారికి వారి జన్మదిన సందర్భంగా వారి నివాళులు మనస్ఫూర్తిగా హృదయాంజలి ఘటిస్తున్నాను. రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి తేవడమే కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పరిపాలన మీద ఉన్న అసంతృప్తితో ప్రజలు బ్రహ్మరథం పట్టినారు తెలుగుదేశం పార్టీకి. అమోఘమైన మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా చేశారు. అంటే సంక్షేమాన్ని మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిచయం చేసింది కూడా ₹2 కిలో బియ్యం తీసుకొచ్చింది కూడా మొట్టమొదట ఎన్టీ రామారావు గారే. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమం అనేది మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. రెండవది మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, ఇవి కూడా చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తి హక్కు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహిళలు ఈ భూమి మీద సగం ఉండరు. వారికి సమాన హక్కు లేకుండా ఎందుకు ఉండాలా? ఎందుకు ఉంటుంది? మనం ఎంతో డెవలప్ అయినామని చెప్పే సమాజంలో కూడా ఈ రోజుకి మహిళల హక్కులు కాలు రాస్తూ ఉన్నా కూడా రామారావు గారు 1989 నాటి కాలంలోనే మహిళలకు ఆస్తి హక్కు కల్పించడము చాలా విప్లవాత్మకమైన నిర్ణయం ఆ రోజు భారతదేశంలో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన తర్వాతనే ఈ నిర్ణయాన్ని మొత్తం మన్మోహన్ సింగ్ టైంలో కాంగ్రెస్ పార్టీ మన తర్వాత దేశమంతా నిర్ణయం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత తీసుకొచ్చింది ఈ చట్టం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా సమయానికి 10-15 ఏళ్ళ తర్వాత భారతదేశంలో ఈ చట్టం వచ్చింది. అంటే ఎంతో విజన్, అంటే భవిష్యత్తు దూరదృష్టితో ఆలోచన చేసి మహిళలకు సమానమైన హక్కులు ఉండాలా, మనతో సమానంగా పుట్టిన వాళ్ళకి మనతో సమానమైన హక్కులు ఉండాలనే ఒక ఆలోచనతో తీసుకురావడం చాలా అభినందనీయం. అది చాలా విప్లవాత్మకమైన నిర్ణయం కూడా. తర్వాత మన తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించినట్టు నాయకులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. వారి దూరదృష్టి, భవిష్యత్తు యొక్క అభివృద్ధిని ఆలోచన చేసి పరిపాలన చేసినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి 2-3 ఇళ్లకు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. నిజంగా ఈ సాఫ్ట్వేర్ అనేది లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే చాలా గొడవలు, అంటే ఉద్యోగాలు లేక గొడవలు కూడా స్టార్ట్ ఉండేదేమో ఈ అవకాశాలు లేకపోతే. దీన్ని ఎంతో దూరదృష్టితో భారతదేశంలో మిగతా రాష్ట్రాల కంటే కూడా ముందుగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసి టెక్నాలజికల్ ఇండస్ట్రీస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడబడిన తర్వాత మనకు ఒక మహా నగరం ఉండాలా, నగరాలు లేవు. హైదరాబాద్ పెద్ద నగరము, అట్లాంటి నగరం ఒకటి మనం కూడా సృష్టి చేసి కొత్త నగరాన్ని స్థాపించాలనే ఒక దూర ఆలోచనతో అమరావతిని స్థాపించి అమరావతి అనే ఒక పెద్ద కళ కన్నారు. ఒక గొప్ప నగరంగా ఇది ఉండాలని చెప్పి దీంట్లో ఒక న్యాయ రాజధాని ఉండాలా, మంచి బిజినెస్ వ్యాపార కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉండాలా, అట్లాగే ఎడ్యుకేషన్ సంస్థలు ఉండాలా, మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలా, హోటల్స్ ఉండాలా. ఇట్లా అన్ని విధాలుగా ఎన్నో ఆలోచనలు చేసి గొప్ప నగరాన్ని రూపొందించాలనే ప్రయత్నం జరిగితే అమరావతి అనేది ఉంటే చంద్రబాబు నాయుడుకు శాశ్వతంగా పేరు ఉంటుంది. ఇది రాకూడదని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కుట్రతో అమరావతిని రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేస్తున్నారని మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రకరకాల నాయకులు రకరకాల హామీలు రకరకాల విషయాలను విమర్శలు చేస్తానే మనం ఎన్నికలను పూర్తి చేసాం. ఇప్పుడు ఎన్నికల లెక్కింపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రజలు వారి నిర్ణయాన్ని ఈవీఎంస్లో నిక్షిప్తం చేసినారు. రాబోయే రోజుల్లో జూన్ 4వ తేదీ వారి నిర్ణయం అంటే వెలువడుతుంది. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.
ప్రొద్దుటూరులో కూడా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని ఆశావాదంతో ఉన్నాం. అది జరగాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి 3 పువ్వులు 6 కాయలుగా జరగాల. అమరావతిని చంద్రబాబు నాయుడు ఏ కలలైతే కన్నాడు అమరావతి రాజధాని దేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలని, అదే విధంగా ఏ మాత్రం కూడా దాంట్లో తీసుకోని విధంగా అంతకుముందు పూర్వం ఏ విధంగా ఆయన ఊహించినాడో, ఏదైతే కలలు కన్నాడో దానికి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ అమరావతి రాజధాని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని ఈ సభావేదికగా వారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మనం కొన్ని హామీలు ఇచ్చినాం. అది చంద్రబాబు గారి సమక్షంలో కానీ మనం కానీ చెప్పడం కానీ, ఈ హామీలను నెరవేర్చుకునే దిశగా మనం కార్యోన్ముఖం కావాల్సింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో అందరూ నాయకులు సమిష్టిగా తోడ్పాటుగా అందించి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని గెలిపించే దానికోసం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దానికోసం అందరు నాయకులు ప్రయత్నం చేసినారు, కార్యకర్తలు ప్రయత్నం చేసినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా మనం కొనసాగించాలని, ఈ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఐక్యంగా పోరాడుతూ ముందుకు కార్యక్రమాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.